సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ లక్ష్మీ తండాకు చెందినటువంటి గ్రామస్తులు వీళ్ళు. దాదాపు 70-80 సంవత్సరాల నుంచి ఈ దారిలో నడుస్తున్నాము. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వాంటెడ్గా ఆ బాటను ఆక్రమించి ఇదేందని అడిగితే కర్రలతోటి దాడి చేయడం, అదేవిధంగా బూతులు తిడుతూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి చెప్పడం వల్ల ఆ గ్రామస్తులు సూర్యాపేట ఎంఆర్ ఆఫీసు, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసులో ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఆ బాటని ఎప్పటి నుంచి వాడుతున్నారు, అసలు సమస్య ఏంది, ఎవరు ఆక్రమించారని చెప్పేసి ఆ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ని అడుగుదాం. నమస్తే అన్న, ఏం పేరు అన్న? నమస్తే అన్న, నా పేరు విష్ణు, లక్ష్మీతండ సర్పంచ్ని నేను. ఏం జరిగింది? ఇది గతంలో ఇవాల్టి నుంచి నడుస్తున్న బాట కాదు, గత 150 సంవత్సరాల నుంచి నడుస్తున్న డొంక బాట. అది పెద్దలు ఇయాల్టి నుంచి కాదు, మా తాతలు ముత్తాతల కాలం నుంచి వస్తున్న స్థిరస్థ బాట అది. అక్కడి నుంచే ఎడ్ల బండ్లు నడిచినాయి, అక్కడి నుంచే గొర్రెలు నడిచినాయి, బర్రెలు నడిచినాయి, అన్నీ నడిచినాయి. ఇవాళ అక్కడ దౌర్జన్యంగా భూ కబ్జాలకు పాల్పడి అక్కడ అక్రమంగా కబ్జా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు అక్కడ ఆ ఏరియాలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? అక్కడ దాదాపుగా 60-70 కుటుంబాలు ఉన్నాయి. 60-70 కుటుంబాలు అని అంటే జనాభా 150 మంది జనాభా ఉన్నారు. మరి ఇంతమందికి ఇబ్బంది కలిగిస్తున్నారు అవతలోళ్ళు. మరి ప్రతిరోజు అక్కడ స్కూల్కి వెళ్ళేటోళ్ళు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, వర్షాకాలంలో ఎక్కడైనా ఇంట్లో నుంచి బయటకు వస్తే జారి పడటం జరుగుతుంది. స్కూల్లోకి పోతే బుక్స్లు బురదలో తడవటం జరుగుతుంది. బండ్ల మీద వస్తే స్కిడ్ అయ్యి దెబ్బలు తగిలించుకోవటం జరుగుతుంది. మరి ఇట్లాంటి బాటని మేము శుభ్రం చేసుకొని జనాలు ఉపయోగించుకుందాం అనే కోణంలో రోడ్డుని మనం శుభ్రం చేసుకుంటుంటే కొందరు వచ్చేసి దారుణంగా దౌర్జన్యంగా రాళ్లతోని దాడి చేయటము, కర్రలతోని దాడి చేయటము, ఈ రకంగా దాడి చేసి జేసీపీని అక్కడి నుంచి పంపించటం జరిగితే దాని తర్వాత ప్రజలే వాళ్ళు అంత దౌర్జన్యం చేస్తున్నా కూడా వీళ్ళు ఏమీ మాట్లాడకుండా వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నా కూడా వాళ్ళు దూరం నుంచి బూతు మాటలతోని దూషిస్తూ నా కొడుకులకి అది ఇదని చెప్పి ఇక అనేక రకాలైనటువంటి మాటలు వల్గర్ లాంగ్వేజ్ వాడుకుంటూ మాకు మీరు ఓటేసిర్రా, మీరు మాకు ఓటేయలేదు, ఎలక్షన్లో మీకు మేము బాట ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు భూమిని కబ్జా చేసుకొని ఇవాళ ఓటేయలేదనే కోణంలో ఈ రకంగా వాళ్ళు ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, సబ్ ఇన్స్పెక్టర్ గారిని కలిసాము, దాని తర్వాత మన ఎంపీడీఓ గారిని కలిసాము, ఎంఆర్ఓ గారిని కలిసాము. ఇటు విషయంలో అధికారులు జోక్యం చేసుకొని ఇమ్మీడియట్గా అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇమ్మీడియట్గా ఈ సమస్యని పరిష్కారం చేయాలని కోరుతున్నాము. అన్న నమస్తేనే, ఈ పెద్ద మనిషి మీది ఏ ఊరు? లక్ష్మీతండ. ఇప్పుడు ఈ చెప్తున్న సమస్య ఉంది కదా, ఈ బాట ఎప్పటి నుంచి నడుస్తున్నారు? ఈ బాట ఇప్పుడు కాదు, మా తాతలు ముత్తాతల నుంచి దాదాపు 200 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఉంది బాట అది. ఆ బాటని ఇప్పుడు ఆయన ఉండి నాకు బంద్ చేసిండు. ఎవరిని పోనిస్తలే. అయితే ఏం చేసినంటే ఇప్పుడు పోనీ అని అన్నాడు. ఈ పిల్లలు చిన్న ఆడోళ్ళు మగవాళ్ళు అందరు పోయి బాట బాగా చేయడానికి పోయినాం. వీళ్ళంతా మన లక్ష్మీతండ వాళ్ళేనా? బాట బాగా చేయడానికి పోయినాం. అయితే వాళ్ళు వచ్చి అడ్డం వచ్చి కుతులు కూర్చోడం, రాళ్ళతో కొడతా చేస్తాం, ఇది అండ. ఇక మేము ఆపేసేసి ఇడికి ఆపేసి పెద్ద సార్కి ఇచ్చిన ఒక కంప్లైంట్ ఎండిఓ సార్కి ఏమంటుంది సార్? రేపు వస్తాం. ఇది చూశారు కదా, లక్ష్మీతండకు చెందినటువంటి గ్రామస్తులు దాదాపు 70-80 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి నడుస్తున్నారు. అదేవిధంగా 70-80 సంవత్సరాల నుంచి నడుస్తున్నా కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించి బాట లేకుండా ఆ గ్రామస్తులను ఇబ్బందికి గురి చేస్తున్నారని చెప్పేసి గ్రామానికి చెందినటువంటి ఒక వృద్ధ గ్రామస్తుడు చెప్పడం జరిగింది. దాదాపు నా చిన్నప్పటి నుంచి అంటే 70-80 సంవత్సరాల నుంచి అదే బాటల నుంచి నడుస్తున్నాం, కావాలని వాంటెడ్గా ఆ బాటని ఆక్రమించి మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమని అడిగితే బూతులు తిట్టడం, కర్రలతో దాడి చేయడానికి వస్తున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజకీయాలను ఆ బాటపై పూసి గ్రామస్తులను ఇబ్బందిని గురి చేస్తున్నారని చెప్పడం జరిగింది. చూశారు కదా, అధికారులు తప్పక వారిపై చర్యలు తీసుకొని గ్రామస్తులకు న్యాయం చేసి ఆ బాటని ఇప్పియాలని చెప్పేసి మా ఛానల్ తరఫున వేడుకుంటున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ. వాళ్ళు ఆల్రెడీ గత 2019లో ఆ రోడ్డు విషయంలో ఒప్పందం కూడా మాకు దీనికి సంబంధం లేదని చెప్పి ఎవరైతే అడ్డొస్తున్నారో వాళ్ళు వేరే వాళ్ళకి చేసి దానికి సంబంధించిన లెటర్ ఇది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి 60-70 కుటుంబాలకి అక్కడి నుంచి మనకు సౌకర్యం లేదు. అది ఇంతకుముందు గత 150 ఏళ్ల నుంచి అదే రోడ్డు సౌకర్యము. అక్కడ ఏం జరిగిందంటే పాత డొంక 100-150 ఏళ్ల నుంచి పాత డొంక అనేది అక్కడ 4 సర్వే నెంబర్లు వస్తున్నాయి సార్. అక్కడ 4 సర్వే నెంబర్లు వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు కాదు, గత 100-150 ఏళ్ల నుంచి ఆ బాట నుంచే జనాలు నడుస్తున్నారు. అక్కడ నుంచి అన్ని సౌకర్యాలు తీసుకుంటున్నారు.
ఇవాళ కొత్తగా నడువుడు కాదు. ఆ చుట్టుపక్కల కొంచెం భూమి ఖాళీగా ఉండటం వల్ల జనాలు ఏం చేసిందంటే ఎవరింటికి దగ్గరగా ఉంటే అక్కడ నుంచి నడుస్తున్నారు, ఆ బాటను ఉపయోగంలో ఉంచలేదు. ఇప్పుడు ఏమైందంటే ఎవరి భూమిలో నుంచి వాళ్ళే నడవాలి అనే సిద్ధాంతంతో ఊళ్ళో ఉన్నోళ్ళు మా ఊళ్ళో నుంచి మీరెందుకు వస్తారు, మీకు ఆల్రెడీ డొంక ఉంది కదా, ఆ డొంకలోంచి నడవాలి అన్నట్టుగా వాళ్ళందరూ చెప్తుంటే ఈ జనాలందరూ పాత డొంకని బాగు చేసుకొని గడుదాం అనే కోణంలో ఇవాళ సాగు చేస్తుంటే అక్కడ ఉన్న కొందరు ఆపడానికి చూసి ఆపిరు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ఐ గారికి కూడా ఒక పిటిషన్ ఇచ్చారు. గత 10 సంవత్సరాల క్రితం అదే దారి సార్. దాదా ఎవరు ఉంటాయి ఇప్పుడు వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకోవచ్చు. అదే దారిలో నడుస్తుంది సార్ జనం. నా ఫోటో ఉంది నా చిన్నగా చూపిస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని మీరు అడిగి లేడీస్ వచ్చి నోటికి వచ్చినట్టే తిడుతుంది సార్. అందరు మాకు పుట్టింది అంటారు వాళ్ళు. మేము 150 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం సార్. ఇది ఒకసారి చూడు. ఇక సర్పంచ్ ఇచ్చాను సార్, కూడా ఒక కాపీ ఇచ్చాను. సరే ఇట్లా నీకే మార్కౌట్ చేస్తారు కదా. ఈ 3 చూడు, ఒప్పంద పత్రం ఒకటి, ఫీల్డ్ పొజిషన్ ఒకటి, దానికి సర్వే నెంబర్ సర్వే టేకప్ తీసుకోండి. అది ఏంది బండ్ల పాట ఉంది, బండ్ల పాట ఉందా? ఈ తాత చెప్తున్నాడు బండ్ల పాట ఎన్ని నుంచి నడుస్తున్నావు మీరు? 70 ఇయర్స్ అంటున్నాడు. అయితే నువ్వు ఎంఆర్ఐ సర్వే జీపీఏతో తీసుకొని చేసుకొని మోర్ దెన్ 70 అంటూ సర్వే అదే రాసేసిన సర్వే చేసేసి ఇంకోటి ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు సార్. మోర్ దెన్ 12 ఇయర్స్ ఉంటుంది. నువ్వు కండక్ట్ పంచనామా. ఓకే ఓకే.